మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి కల్తీనేయవాడి అపవిత్రం చేసిన వైసీపీ పాలకుల తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్తూరులోని సుందర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలలోని లడ్డూని కల్తీ చేసి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి శతకోపం పెట్టారన్నారు. దళిత గోవింద కార్యక్రమాల పేరుతో పెద్ద అవినీతికి పాల్పడ్డారని, వీటిపై విచారణ జలపారన్నారు. కల్తీ నెయ్యి కేసులో షీట్ దాఖలు చేసినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని అంగీకరించకపోవడం విచారకరమన్నారు. అవినీతి పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఎలా ఉండింది, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉండింది, తిరిగి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉంది అనే దీనిపైన ఇవాళ చర్చించడానికి ఒక ప్రెస్ మీట్ చిత్తూరు నియోజకవర్గంలో ఒక దేవాలయంలో సుందర వెంకటేశ్వర స్వామి ఆలయం మర్కంబట్టు. సో మేము తిరుమల పైన అనేక అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వము లడ్ల పైన కానీ లేదా దేవుణ్ణి తీసుకొని దళిత గోవిందం అని చెప్పి దళిత వాడలకే దేవుడు భగవంతుడు అని చెప్పి టైటిల్ పెట్టి భగవంతుడిని తీసుకొని బంగారు ఆభరణాలతో గత ప్రభుత్వం అక్కడక్కడ వెళ్ళింది. కళ్యాణోత్సవాలు జరుపుతాము అని. మేము మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నేను ఒక ఎమ్మెల్యేగా టీటీడీ పైన కొన్ని
ప్రచారాలు వచ్చిన తర్వాత ఒక లడ్డే కాదు, ముఖ్యమైన అంశాలు మర్చిపోతున్నాము. ప్రజలు ఎంతో భక్తితో, గౌరవంతో, విలువలతో భగవంతుడికి సమర్పించిన నగల పైన కూడా ఆడిటింగ్ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే మనం తినే అన్నమో, ప్రసాదమో లేదా లడ్ల పైన మాత్రమే చర్చకు వచ్చింది. అక్కడ కల్తీ జరుగుతుంది, కల్తీ జరిగిందని వాటిని ఒక సిట్ లేదా సిబిఐ, సిఐడి ఎంక్వైరీ చేయమని గత ప్రభుత్వంలోనే అడిగినాం. తర్వాత వాళ్ళు చేయకపోతే మా ప్రభుత్వం వస్తానే వాటిపైన ఒక సిట్ కూడా వేయడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు తిరుపతి గోశాల ఇష్యూ పైన జరిగినప్పుడు ప్రతి సవాలుకి మేము తిరుపతి చేరుకొని గతంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేసిన భువన కరుణాకర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ని స్వీకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరూ ఎమ్మెల్యేలు సిద్ధమై గోశాల కాడికి పోతే మమ్మల్ని గృహబంధించారు, మమ్మల్ని గృహంలో నుండి బయటికి రానిలేదంటూ ఒక డ్రామాకు తెరతీశారు. సరే, అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడికి అది సహజం. కాబట్టి ఆ సందర్భంలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక చిత్తూరు వాసిగా, నేను ప్రేమించే టీటీడీ దేవస్థానంలో ఏడుకొండల స్వామి సాక్షిగా ఒక ప్రశ్న నేను కూడా ఆ రోజు అడగడం జరిగింది. మనం ఇవి మాత్రమే పైన అవుట్లెట్ కనిపించేవి మాట్లాడుతున్నాం, కనిపిని అనేక విషయాలు టీటీడీలో జరిగినాయి. ఇది నా సందేహం కాదు, నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, దేవుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అడిగేది. టీటీడీలో విజిలెన్స్ ద్వారా లేదంటే ఒక సిట్ ఏదైతే ఇప్పుడు ఈ లడ్ల పైన సిట్ వేశారో అదేవిధంగా నగల పైన కూడా. ఎందుకురా అంటే మొన్న చూసాం మనము కేరళలో అయ్యప్ప స్వామిది తాపడానికి బంగారు ఎవరో ఇస్తే ఆ తాపడాన్ని కూడా డూప్లికేట్ చేశారని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే దాన్ని ఎమ్మటే సుప్రీంకోర్టు ఇవన్నీ తీసి చెక్ చేయమనింది. అంటే ఈ తాపడాల పేరుతోనో లేదా అంటే ఎవరైనా భక్తులు ఇచ్చిన వాటిని డిపాజిట్లు చేసినామని రికార్డ్స్ చెప్తారు తప్పితే ఏ రోజు కూడా వాటిని ప్రజలకి ఎక్కడ డిస్ప్లే చేయడం కానీ లేదా ఏమైనా ఏమి అనేది ఎవరికి తెలియని రహస్యంగా మిగిలిపోయింది. సో నేను అడుగుతున్నాను, ఈ లడ్డుతో పాటు ఎలాగైతే సిట్టేసి కల్తీ నెయ్యి జరిగింది అని నిర్ధారించారో అలాగే టీటీడీకి సంబంధించిన ఆస్తులు మొన్న ఒక సందర్భంలో పరకామణిలో కూడా డబ్బులు ఎలా దోచేస్తున్నారో వీడియో లైవ్ లో మనం చూసాము. అవి చిన్నవి కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను అడిగేది, నేను ఒక హిందూ ధర్మంలో పుట్టి ఈ చిత్తూరు వాసిగా, తర్వాత చిత్తూరు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా నేను ఒక భక్తిపూర్వకంగానే అడుగుతున్నాను. టీటీడీకి సంబంధించిన ఆభరణాల పైన కూడా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఆభరణాలు బయటకు తీసుకోపోయినా తిరిగి వచ్చినప్పుడు ఒరిజినల్సే వచ్చాయా లేదా అనే వాటిపైన కూడా మనం ఒక కమిటీ మాదిర ఆల్ పార్టీ కమిటీస్ వేసినా కూడా ఇబ్బందిలే. నేను ఏదో కూటమి ప్రభుత్వమో లేదా అంటే భారతదేశంలో భారత జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని వేయండి అని నేను అడగను. ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, ఎన్ని పార్టీలు అయితే ఉంటాయో అన్ని పార్టీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి టీటీడీ పైన, టీటీడీ ఆస్తుల పైన, నగల పైన గడిచిన 5 సంవత్సరాల్లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది నా భావన. ఒక 5 సంవత్సరాలు అనే కంటే కూడా ఒక 25 సంవత్సరాల నుండి కూడా నిజాయితీగా మీరు ఒక ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని ఇది కొందరు ప్రజలు నాకు పెట్టిన వాట్సాప్లో ఈ ఒక క్వశ్చన్స్ నాకు పెట్టారు, ఎమ్మెల్యే గారు మీరు ఇవి అడగాలి అని. సో నా ప్రజల కోరిక మేరకు కూడా నేను మీడియా సమక్షంలో వాటిని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు అలాగే ఈరోజు ఏదైతే పాలు లేకుండా నెయ్యి తయారయ్యింది, ఆ నెయ్యి ద్వారా లడ్లు తయారీ అయింది. ఆ లడ్లని మన ప్రజలు, భారతదేశపు ప్రజలు అందరూ తిన్నారు. ఒక భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, వారిని ఆదరించే వ్యక్తులు కావచ్చు, ప్రార్థించే వ్యక్తులు కావచ్చు, ప్రసాదమే మనము దైవ సంకల్పంగా
తిన్నాం కాబట్టి మేము కూడా ప్రజలు అడుగుతున్నాం, అది నిజమా కాదా అనేది మాకు కూడా క్యూరియాసిటీ. ఎందుకంటే దైవం పైన భక్తి ఉండే మేము లడ్డుని ప్రీతిపదంగా అందరూ తింటారు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ. అది నిజంగా కల్తీ జరిగిందా? ఇటువంటి కల్తీ ఆలోచనలతో గడిచిన ప్రభుత్వంలో అధికారులు నాయకులు కూడా ఇటువంటి పని చేశారా అంటే చేశారు అని నమ్మాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడే చెప్పినట్టు ఆ పరకామణిలో కూడా వీడియోలో చూస్తున్నాం ఎంత క్లియర్ గా కొట్టేశారు అనేది. రెండోది టీటీడీ దేవస్థానంలో అనేక అంచంచున కెమెరాలు ఉన్నాయి, అంచంచున పోలీస్ భద్రత కూడా ఉంది. ఏదైతే ఒక విమర్శ వచ్చిందో అప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధినాయకుడు కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షులు కావచ్చు, లేదా అక్కడ పని చేసిన చైర్మన్లు కావచ్చు, గడిచిన ప్రభుత్వంలో ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్లుగా కూడా పనిచేశారో వాళ్ళ ఆత్మశుద్ధిగా ఒక ప్రశ్న ఎప్పుడైతే ఒక ప్రభుత్వము ప్రజలు నిందించారో మీరు మీ చిత్తశుద్ధిని పరీక్షించుకునే దీంట్లో దేవస్థానంలోకి పోయి ఎవరైతే టీటీడీలో పనిచేసిన చైర్మన్లు, ఈఓలు, జేఈఓలుగా అలాగే ఈ టీటీడీ బోర్డు మెంబర్లతో పాటు చైర్మన్ గారు ఉన్నారో వీరందరూ కూడా దైవ సాక్షిగా మీరు ప్రమాణం చేయొచ్చు. మీరు తప్పు చేయని ఎడల దైవం పైన గౌరవం ఉంటే దైవ సాక్షిగా మీరు ప్రమాణం చేయొచ్చు. ఇప్పుడు అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకొని పంపించిన తర్వాత స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ దగ్గర అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ మేము ప్రమాణం చేస్తాం. మా ప్రమాణానికి గౌరవం ఉంది అని దాన్ని గౌరవించే వ్యక్తులుగా మేమంతా ప్రమాణం చేసినప్పుడు మీరు టీటీడీలో పనిచేసిన బోర్డు మెంబర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ పని చేసిన స్థలంలోనే భగవంతుడి ముందర ప్రమాణం చేయడానికి సిద్ధం కావాలని నేను వారికి సవాల్ విసురుతూ, ఇప్పటిదాకా ఒక లడ్డు పైన, ఎందుకంటే అది ప్రజల భావాలను దెబ్బతీయకూడదు కాబట్టి ప్రజలు పార్టీ తరఫున పోరాడారు. అయితే టీటీడీ అనేది ప్రజల సొత్తు కాబట్టి, ప్రజలు దాన ధర్మాలు చేసిన సొత్తు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను మా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఇంకొకటి కూడా అడగదలుచుకున్నా, అది ప్రజల తరఫున అడుగుతున్నాను. ఖచ్చితంగా టీటీడీ పైన, మన టీటీడీ ఆస్తుల పైన, టీటీడీలో సంబంధించిన బంగారు పైన కూడా ఎప్పుడైతే దళిత వాడల పేరిట బంగారాన్ని దేవుళ్ళని తీసుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి పోయిందో గత ప్రభుత్వంలో, ఆ పోయి వచ్చిన నగల పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అది ప్రజల సొత్తు, హిందూ దేవాలయాల మనోభావం అది. కాబట్టి ఈరోజు అన్ని గుడ్లల్లో కూడా, ఎందుకంటే ఏడుకొండల స్వామి ప్రత్యేకంగా ఈ చిత్తూరు జిల్లాలో జన్మించడం, ఆయన క్షేత్రం ఉండడం ఈ జిల్లాకి ఎంతో వరం. కాబట్టి ఈ జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము కోరుకునేది, ఎంతో పవిత్రమైన దేవాలయం మన చిత్తూరులో ఉండే దీనివల్ల మేముగా ఏదో రాజకీయపరమైన విమర్శ కాదు ఇది. మేము ప్రతి ఒక్క మనిషికి ఆత్మశుద్ధి, ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగా మీరు తప్పు చేయని వారైతే మేము వేసిన ప్రశ్నకి ప్రజలకు సమాధానం చెప్పుకునే విధంగా మీ ఒక ప్రమాణం ఉండాలని తెలియజేస్తూ, దేవుడితో ఎవరైతే విన్యాసాలు విచిత్రమైన ఆటలు ఆడారో వారందరూ ఏమైపోయారో కాలగర్భంలో భగవంతుడు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంతకంటే భగవంతుడి గురించి చెప్పాల్సిన అవసరం వస్తుందని, భగవంతుడికే ఒక రక్షణ లేదు అని ఆ ఒక మాట మాట్లాడాల్సి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలే. బట్ ఇది ఒక సందర్భము, మాట్లాడాలి, ప్రజలకి భరోసా కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మీరు తింటా ఉంటారు భోజనాలు కూడా, అన్నదాన సత్రంలో ఎలా ఉంటాయి భోజనాలు అనేది, ప్రసాదం కూడా చాలా మంది సార్ ఇప్పుడు చాలా బాగుంటుంది, మేము ఇదివరకు దర్శనం చేసినప్పుడు మాకు ఏ రోజు వాసన కూడా వచ్చేది కాదు, ఈ రోజు అక్కడ ఇచ్చే ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ నేను కూడా ఒక 5-6 సార్లు తిరుమల దర్శనానికి పోయినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు భక్తులు చెప్పిన మాటలు. కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన ఇంకా వేరే అనేక విషయాలు మా అధ్యక్షులు, మా మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు,
అలాగే ఇంకా ఇతర నాయకులు ఉన్నారు కాబట్టి వారు కూడా కొన్ని ప్రెస్ మీడియాతో మాట్లాడి ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా